ఇది దానికి సెకండ్ జూలైకి మన దగ్గర పిటిషన్ వస్తుంది. ఆ దానిలో వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళని అక్యూజ్ ఉన్నారు మండల వెంకటేష్, నేను ఏవని. ఇతను ఏం చేశారు అంటే దొంగతనం చేయడానికి ఇద్దరు ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నారు. ఆ ఫ్రెండ్స్ మండల వంశీ, మండల సాయి, వీళ్ళందరూ కలిసి పాల్గొని వీళ్ళ హెల్ప్ తీసుకొని ఫస్ట్ అక్కడ ఫస్ట్ నైట్కి అక్కడ వస్తారు, బైక్లో వస్తారు. బైక్లో తర్వాత దొంగతనం చేసిన తర్వాత కేజీలు ఉంటుంది, కేజీలు అక్కడ పడేసి జాన్ డీర్ ట్రాక్టర్ సమ్ 4.5 lakh వర్త్ తీసుకొని వెళ్తారు. ఇతను ఇంతకుముందు నిర్మల్లో పని చేశాడు, ఆర్మూర్ మండల్లో ఇక్కడ నిర్మల్లో పని చేశారు. సో అక్కడ అతనితో మాట్లాడి అతనికి లీజ్కి ఇచ్చారు. ఫస్ట్ అమ్మదానికి అటెంప్ట్ చేశారు, 2 lakhs మాట అయింది. అతని దగ్గర అంత డబ్బులు లేదు. సో 15,000 ఇతనికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేశారు. దానిలో అతను కూడా పట్టుకున్నాము. దాని తర్వాత అక్కడ మళ్ళీ అతనికి అక్కడ పికప్ చేయడానికి తను 4-wheeler వాడుకున్నారు, స్విఫ్ట్ డిజైర్, అది కూడా రికవరీ అయింది. కొన్ని ఫోన్స్ కూడా రికవరీ అయింది, బైక్ కూడా రికవరీ. వీళ్ళ ముగ్గురు ఏంటి అంటే ఆన్లైన్ బెట్టింగ్ చేస్తారు. ఇది ఛాన్స్ ఆఫెండర్స్, అది ప్రొఫెషనల్ ఆఫెండర్స్ కాదు. అదే ఆన్లైన్ బెట్టింగ్ ఆడతారు, ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు అయిపోయినాయి, ఇంకా డబ్బులు లేదు, ఏం చేయాలి, దానికోసం దొంగతనం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన ఎస్ఐ అండ్ సిఐ వీళ్ళిద్దరు కానిస్టేబుల్స్ ఏఎస్పీ ఆధ్వర్యంలో చాలా మంచిగా తొందరగా అయితే వీళ్ళకి పట్టుకున్నారు. ఇప్పుడు మనం వీళ్ళకి జైలు పంపిస్తే వీళ్ళకి శిక్ష వస్తే మేబీ మారుతారు, అదే మన ఉద్దేశం. ప్రొఫెషనల్ అఫెండర్ లాగా వీళ్ళ మార్పరు, వాళ్ళ చేంజ్ కాదు, అది మనం చూసుకుంటాం. అందరి జనాలకి ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ గురించి మనకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా చాలా వచ్చినాయి. చాలామంది ఆన్లైన్ బెట్టింగ్ వల్ల సూసైడ్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ బయట లోన్ తీసుకోవడం, అదే లోన్ కట్టడానికి మళ్ళీ అదే డబ్బులు లేదు, దానికోసం కూడా చాలా సూసైడ్స్ జరిగినాయి. బెట్టింగ్ మన తెలంగాణలో బ్యాన్ ఉండొచ్చు, ఆ ఆన్లైన్ ఉండొచ్చు, ఆఫ్లైన్ ఉండొచ్చు. సో మీరు అందరు ఎవరైనా ఆడుతున్నారు దయచేసి ఇది బంద్ చేయండి. ఎవరైనా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటాయి, ప్రెస్ మిత్రుల దగ్గర కూడా చాలాసార్లు ఇన్ఫర్మేషన్ ఉంటాయి, మీ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మన దగ్గర తీసుకొని రండి. మనం ఇది ఇట్లయినా మనం ఈజీగా ఆపగలవచ్చు. మనం ఆన్లైన్ బెట్టింగ్ ఆపితే వీళ్ళు అఫెండర్స్ కాదు, దే విల్ నాట్ టర్న్ టు థెఫ్ట్, థీవ్స్ కాదు. అది అక్కడ మనం ఫస్ట్ వాళ్ళు అదే స్టేజ్లో వాళ్ళకి ఆపాలి. సో ఇప్పుడు దీనిలో మనం ప్రాపర్టీలో జాన్ డీర్ ట్రాక్టర్ రికవర్ చేశాను, మారుతి స్విఫ్ట్ వెహికల్స్ రికవర్ చేశాను, 1 స్ప్లెండర్ వెహికల్స్ రికవర్ చేశాను. ఇద్దరు కానిస్టేబుల్స్ 20 days నుండి 10 days చాలా గట్టిగా పని చేశారు వీళ్ళ ఇద్దరి వల్ల. అండ్ ఈ సిఐ ఆధ్వర్యంలో అంటే ఎవ్రీడే మానిటరింగ్ వల్ల ఇది ఇలా దొరికింది. సో వీళ్ళ ఇద్దరికి కూడా ప్రీవియస్ వీళ్ళ పైన ఏం ఒఫెన్సెస్ లేదు, ఎందుకంటే దీస్ ఆర్ జస్ట్ ఛాన్స్ ఒఫెండర్. ప్రొఫెషనల్ ఇప్పుడు కాలేదు, మళ్ళీ ఇప్పుడు ఈసారి సక్సెస్ అయితే నెక్స్ట్ టైం 100% మళ్ళీ చేస్తారు, ఎందుకంటే మళ్ళీ డబ్బులు కావాలి. సైబర్ క్రైమ్ అంటే మనం ఏం చేస్తున్నాము అంటే ఒక ఎన్సీఆర్పీ ఒక పిటిషన్ వెబ్సైట్, దానిలో ఎన్సీఆర్పీలో పిటిషన్ కొడతారు, లేకపోతే 1930 కొడతారు. దానిలో కొన్ని పిటిషన్స్లో వాళ్ళే ఎఫ్ఐఆర్ చేయమని చెప్తారు, కొన్ని ఎఫ్ఐఆర్ అవుతారు, లేకపోతే కొన్ని మనం పిటిషన్స్తో ఎంక్వైరీ చేస్తాం. చివరి సంవత్సరం కూడా మనం ఒక ఆర్ఎస్ఐ తయారు చేసాం సైబర్ గురించి. ఇది అతను ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఐ థింక్ ఈ రోజు లేకపోతే నిన్న ఒక అనంతపూర్ కూడా ఒక టీం పంపడం జరిగింది. సో సైబర్ క్రైమ్ పైన మనం చాలా గట్టిగా ఉన్నాం, ఇప్పుడు టీం కూడా మంచిగా రెడీ ఉంది. 1930 ఒక నంబర్ ఉంది, మీరు 1 hour గోల్డెన్ అవర్ అంటారు, 1 hourలో కాల్ చేస్తే డబ్బులు బ్లాక్ అయిపోతాయి. అది మనం మీకు తర్వాత రికవర్ చేయించవచ్చు. ఇప్పుడు చివరి లోక్ అదాలత్లో దాదాపు ఐ థింక్ మన జిల్లాలో 20 lakhs వరకు మనం డబ్బులు రికవర్ చేసి వాళ్ళకి రిటర్న్ పంపించాలి. సో మనం 1930 తొందరగా కాల్ చేస్తే 1 hour లోపల కాల్ చేస్తే డబ్బులు బ్లాక్ అవుతుంది. దాని తర్వాత కోర్టు నుండి మనం అది మీకు రికవరీ చేసేస్తాం.